హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే డే 19 యొక్క అప్డేట్ చెప్తాను. డే 19లో ఏం జరిగినాయి అంటే కెప్టెన్సీ టాస్క్ జరిగింది అండ్ డైరెక్ట్ ఎలిమినేషన్. అంటే ఒకరు హౌస్లోంచి డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోయారు. అది ఎవరు వెళ్ళిపోయారు, కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది, కెప్టెన్సీ టాస్క్లు ఎవరు గెలిచారు, ఈ వీక్ కెప్టెన్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం డీటెయిల్స్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగిందో తెలుసుకుందాం ఒకసారి. ఈ దివ్య గారు హౌస్లోకి కొత్తగా ఎంటర్ అయ్యారు కాబట్టి బిగ్ బాస్ దివ్యకి ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. అదేంటంటే హౌస్మేట్స్కి ర్యాంకింగ్ ఇవ్వాలి. దివ్య హౌస్మేట్స్కి ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత టాప్ 7లో ఉన్న హౌస్మేట్స్కి కెప్టెన్సీ టాస్క్ ఆడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దివ్య హౌస్మేట్స్కి ఏ ర్యాంకింగ్ ఇచ్చిందో చూద్దాం ఒకసారి. దివ్య పోర్ల సైనికి 13 ర్యాంక్ ఇచ్చింది. రాము రాథోడ్కి 12th ర్యాంక్ వచ్చింది. 11th ర్యాంక్ ఏమో పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. 10th ర్యాంక్ ఏమో శ్రీజాకి ఇచ్చింది. 9th ర్యాంక్ ఏమో హరిత హరీష్కి ఇచ్చింది. ప్రియా శెట్టి గారికి 8th ర్యాంక్ ఇచ్చింది దివ్య. ఇక టాప్ 7లో ఉండే హౌస్మేట్స్కి కెప్టెన్సీ టాస్క్ ఆడే అవకాశం ఉంటుంది. టాప్ 7లో ప్రస్తుతానికి రీతు ఉంది. దివ్య 6th ర్యాంక్ వచ్చి సుమన్ శెట్టికి ఇచ్చింది. 5th ర్యాంక్ వచ్చి తనుజాకి ఇచ్చింది. నెక్స్ట్ 4th ర్యాంక్ వచ్చి డిమాండ్ పవన్కి. 3rd ర్యాంక్ వచ్చి సంజన గారికి ఇచ్చింది. నెక్స్ట్ 2nd ర్యాంక్ వచ్చి ఇమాన్యుయల్కి ఇచ్చింది. 1st ర్యాంక్ వచ్చి భరణికి ఇచ్చింది దివ్య. ఇప్పుడు బిగ్ బాస్ దివ్యకి మరో ఆఫర్ ఇచ్చిండు. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి టాప్ 7లో ఉన్న హౌస్మేట్స్ కెప్టెన్సీ టాస్క్ ఆడికే అవకాశం ఉంటుంది కాబట్టి టాప్ 7లోంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసే ఆప్షన్ కూడా దివ్యకి ఇచ్చాడు. ఆ 5గురిలో దివ్య కూడా ఉండొచ్చు అనే ఆప్షన్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పుడు దివ్య ఆ టాప్ 7లోంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ తను ఆడుతుంది కాబట్టి ఇంకా 4 మెంబర్స్ని ఆ టాప్ 7లోంచి పిక్ చేసుకోవాలి దివ్య. ఆ టాప్ 7లోంచి 4 మెంబర్స్ని ఎవరిని సెలెక్ట్ చేసుకుందో ఒకసారి చూద్దాము. ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్లో తను ఆడాలని అనుకుంటుంది కాబట్టి తను కాకుండా ఇంకా 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఆ 4 మెంబర్స్ని ఒకసారి చూద్దాం డీటెయిల్స్గా. దివ్య కెప్టెన్సీ టాస్క్ కోసము భరణి అండ్ ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసింది. నెక్స్ట్ దివ్య తనుజాని అండ్ సుమన్ శెట్టిని కూడా కెప్టెన్సీ టాస్క్ ఆడటానికి సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ ఈ 5 మెంబర్స్కి ఎల్లో జాకెట్ ఇస్తాడు. ఆ జాకెట్ పైన హౌస్మేట్స్ అందరూ బాల్స్ త్రో చేస్తే ఎవరికి జాకెట్ పైన అయితే ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అయిపోతారు. ఎవరికైతే తక్కువ మిగులుతారో వాళ్ళు ఫైనల్గా ఉండిపోతారు. వాళ్ళే కెప్టెన్ అవుతారు. ఈ వీక్కి 3rd కెప్టెన్ అవుతారు ఈ సీజన్లో. నెక్స్ట్ ఈ గేమ్కి సంచాలకుగా పవన్ కళ్యాణ్ని సెలెక్ట్ చేస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ఫస్ట్ రౌండ్ అయిపోయే సమయానికి దివ్యకి ఎక్కువ బాల్స్ జాకెట్ పైన అతుక్కోవటం వల్ల దివ్య ఫస్ట్ రౌండ్లో అవుట్ అయిపోతుంది. హౌస్మేట్స్ అందరూ దివ్యాన్ని టార్గెట్ చేయడం వల్ల ఎర్లీగా అవుట్ అయిపోతుంది గేమ్ నుంచి. నెక్స్ట్ సెకండ్ అవుట్ అయిపోయేది వచ్చి సుమన్ శెట్టి. టాస్క్ అయిపోయే సమయానికి సుమన్ శెట్టి జాకెట్కి ఎక్కువ బాల్స్ అతుక్కొని ఉండటం వల్ల సుమన్ శెట్టి అవుట్ ఆఫ్ ద గేమ్. నెక్స్ట్ ఈ గేమ్ నుంచి 3rd అవుట్ అయ్యేది ఎవరంటే తనుజాకి ఎక్కువ బాల్స్ అతుక్కొని ఉండటం వల్ల తనుజ కూడా 3rd అవుట్ అయిపోతుంది గేమ్ నుంచి. నెక్స్ట్ ఈ కెప్టెన్సీ టాస్క్లో ఫైనల్గా మిగిలిపోయేది భరణి అండ్ ఇమాన్యుయల్. భరణి అండ్ ఇమాన్యుయల్కి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తాడు. వాళ్ళని కాపాడుకునే ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటాడు. భరణి ఇద్దరిని, ఇమాన్యుయల్ ఇద్దరిని, 4 మాత్రమే బాల్స్ త్రో చేయాల్సి వస్తుంది వాళ్ళ మీద, అందరు కాకుండా. ఇమాన్యుయల్ పవన్ని అండ్ శ్రీజాని సేవ్ చేసే వాళ్ళుగా సెలెక్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ భరణి వచ్చి దివ్యాని అండ్ రాము రాథోడ్ని సేవర్గా సేవ్ చేసుకుంటాడు, అదే సెలెక్ట్ చేసుకుంటాడు. పవన్ కళ్యాణ్ మాత్రం ఓన్లీ సంచాలక్ మాత్రమే ఈ రౌండ్లో. ఫైనల్గా ఈ రౌండ్లో ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఇమాన్యుయల్ కంటే భరణి ఎక్కువ బాల్స్ అతుక్కొని ఉండటం వల్ల భరణి అవుట్ అయిపోతాడు. ఇమాన్యుయల్ ఈ రౌండ్ విన్నరు. ఈ టాస్క్ సంచాలక్ పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ని విన్నర్గా అనౌన్స్ చేస్తాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 3rd కెప్టెన్ వచ్చి ఇమాన్యుయల్. ఈ విధంగా కెప్టెన్సీ టాస్క్ కంప్లీట్ అయిపోద్ది. ఇమాన్యుయల్ కెప్టెన్ అవుతాడు 3rd కెప్టెన్గా. నెక్స్ట్ డే 19 ఒక ఎలిమినేషన్ జరిగింది. డైరెక్ట్ ఎలిమినేషన్ అనమాట. అంటే ఒక పర్సన్ ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఆ ఒక్క పర్సన్ని ఎలా సెలెక్ట్ చేశారో చూద్దాము. ఈ వీక్న బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరికీ ఫలాలు ఇచ్చారు. ఆ ఫలాల్లో కొంతమందికి రెడ్ సీట్స్ వచ్చినాయి, కొంతమందికి బ్లూ సీట్స్ వచ్చినాయి, కొంతమందికి బ్లాక్ సీట్స్ వచ్చినాయి. మొన్న
బ్లాక్ సీడ్స్ వచ్చిన రీతు చౌదరి అండ్ పోర్లా సైని శ్రీజ ముగ్గురు ఇమ్యూనిటీ టాస్క్ ఆడారు కదా, వాళ్ళ ముగ్గురికి బ్లాక్ సీడ్స్ వచ్చినాయి. అందుకని ఇమ్యూనిటీ టాస్క్ ఆడారు. ఆ ఇమ్యూనిటీ టాస్క్లో పోర్లా సైని గెలిచింది. నెక్స్ట్ ఈరోజు రెడ్ సీడ్స్ వచ్చిన హౌస్మేట్స్ ఒక పర్సన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. రెడ్ సీడ్స్ ఎవరెవరికి వచ్చినాయో చూద్దాం ఒకసారి. హరిత హరీష్ గారికి బిగ్ బాస్ ఇచ్చిన ఫలంలో రెడ్ సీడ్ వచ్చింది. నెక్స్ట్ భరణి గారికి కూడా రెడ్ సీడ్ వచ్చింది. నెక్స్ట్ రాము రాథోడ్కి కూడా ఫలంలో రెడ్ సీడ్ వచ్చింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి కూడా ఫలంలో రెడ్ సీడ్ వచ్చింది. నెక్స్ట్ డేమాన్ పవన్కి కూడా బిగ్ బాస్ ఇచ్చిన ఫలంలో రెడ్ సీడ్ వచ్చింది. మొత్తం బిగ్ బాస్ ఇచ్చిన ఫలంలో 5కి రెడ్ షీట్ వచ్చినాయి. 5 కలిసి ఏకాభిప్రాయంతో సంజనాన్ని సెలెక్ట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి 5కి ఒక పర్సన్ సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. వాళ్ళ 5 ఒకే అభిప్రాయంతో సంజనాన్ని సెలెక్ట్ చేశారు. సో సంజన ఈరోజు డైరెక్ట్గా హౌస్ నుంచి హౌస్మేట్స్ వల్ల ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయింది. మామూలుగా ఎలిమినేషను నాగార్జున వచ్చి సాటర్డే ఆర్ సండే కానీ పంపిస్తారు కదా, కానీ సంజన హౌస్మేట్ అందరూ సెలెక్ట్ చేయడం వల్ల ఈరోజే డైరెక్ట్ ఎలిమినేషన్లోకి వెళ్ళిపోయింది. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. సంజన వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇమాన్యుల్ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు. బిగ్ బాస్ ఈరోజు ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే సంజన ఎలిమినేట్ కాలేదు, సీక్రెట్ రూమ్లో పెట్టారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక దివ్య కొత్తగా వచ్చింది కాబట్టి దివ్యాని అండ్ పోర్లా సైనికి ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి పోర్లా సైని అండ్ దివ్యాని హౌస్ నుంచి పంపించడానికి వీల్లేదని ఆ రెడ్ సీట్ వచ్చిన 5 మెంబర్స్కి బిగ్ బాస్ చెప్పాడు. ఇంతే ఫ్రెండ్స్, ఈ డే 19 యొక్క అప్డేట్స్. ఈరోజు వచ్చి ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు. సంజనాని సీక్రెట్ రూమ్లో పెట్టారు. అది ఈరోజు యొక్క అప్డేషను. నెక్స్ట్ ప్రతిరోజు అప్డేషన్ వీడియో పోస్ట్ చేస్తూ ఉంటారు. మీరు రెగ్యులర్గా నా ఛానల్ చూస్తుంటే బిగ్ బాస్ యొక్క రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు. ఇంకా నెక్స్ట్ వీక్ కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. ఆ వీడియోస్ అన్నీ నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.